ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన శనివారం జీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మొదటి సమావేశం కాబట్టి కార్పొరేటర్ల మధ్య మాటలు తూటాలు పేలాయి. ఎమ్మెల్యే హోదాలో మొదటిసారి కౌన్సిల్ సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గల్లా మాధవి, బూర్లా రామాంజనేయులకి కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. గుంటూరు నగర శివారు ప్రాంతంలోని రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ రోడ్డు, హెచ్బి కాలనీ, పలకలూరు రోడ్డు, ఆర్టీఓ ఆఫీస్, పొత్తూరు, ఏటుకూరు, బుడంపాడు ప్రాంతాలలో శనివారం పోలీస్ శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా నాకాబందీ కార్యక్రమాన్ని చేపట్టారు. 2 అదనపు ఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది సిఐల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ధ్రువపత్రాలు సక్రమంగా లేని వాహనాలను, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను గుర్తించి వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ కి తరలించారు. ప్రాణాలకు తెగించి రోగులను రక్షిస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాలని ఐఎంఏ వైద్యులు డిమాండ్ చేశారు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనని ఖండిస్తూ వైద్యులు విధులు బహిష్కరించి లాడ్జీ సెంటర్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఐఎంఏ వైద్యులు మాట్లాడుతూ వైద్యుల రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాలని, వైద్య విద్యార్థిని కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్లపై జరుగుతున్న దాడులను నిందితులను వెంటనే శిక్షించాలి. కలకత్తా అత్యాచార నిందితులను వెంటనే కాలేజెస్, ఫిజియోథెరపీ కాలేజెస్, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అలాగనే రిప్రజెంటేటివ్స్, అలాగే అందరూ ప్రజలందరూ కూడా, జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఇవాళ మనతో నుంచున్నారు. మీతో పాటు మీరు మాకు వారధి, వాళ్ళకి ప్రజలకిను ప్రభుత్వానికి మధ్యలో వారధి మీరు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గట్టిగా మీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలకి చేరవేయాలని మా వినతి. ముఖ్యంగా ప్రజలను రక్షించడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్స్కి రక్షణ కల్పించాలి. ఇవాళ ఒక్కరోజు మాట కాదు, ఒకరోజు జరిగిన వెంటనే చేయటం కాకుండా ఇది చట్ట రూపంలో వచ్చేదాకా మేము ఆగము. మీరందరూ కూడా మాతో ఉండాలని విజ్ఞప్తి. పనిచేసే చోట డాక్టర్స్కి రక్షణ, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సిస్టర్స్ అయినా, ఆయాలైనా, పారామెడికల్ అయినా అందరికీ రక్షణ కావాలి. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఆల్కహాల్ ఉన్న వాళ్ళందరినీ నిషేధించాలి స్ట్రిక్ట్గా. మూడోది, ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ డాక్టర్ గారు చెప్పినట్టుగా నందకిషోర్ గారు దీన్ని అర్జెంటుగా చట్టంగా తీసుకురావాలి. అండ్ అది ప్రభుత్వ తరఫున, నేను మీ అందరి తరఫున ప్రజలకు చేరవేయాల్సిన ఒక చిన్న ఇది చెప్తాను. మమ్మల్ని దేవతలు దేవుళ్ళుగా చూడకపోయినా పర్వాలేదు, మామూలు మనుషులుగా, మీతోటి మనుషులుగా చూడండి, గౌరవించండి. మమ్మల్ని రక్షించుకోకపోతే మీ ఆరోగ్యాలు రక్షించడానికి ఎవరుంటారు రేపు? ఇలా చేస్తే ఫ్యూచర్లో ఎవరు డాక్టర్ది కూడా తీసుకోరు. రైతు మానేసినట్టే, రైతులు తగ్గిపోతున్నారు తెలుసు కదా. రైతును రక్షించలేక మనం రైతులు కోల్పోతున్నాము. అలాగే మీరు డాక్టర్స్ని కోల్పోతే సమాజం యొక్క ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు కనుక మీరు అందరూ మాతో పాటు ఉండి మాతో పాటు సహకరించకపోతే మీకు ఫ్యూచర్లో మీ పిల్లలకి, మీ ముందు తరాల వాళ్ళకి డాక్టర్స్ అనేవాళ్ళు ఉండరు.
మంచి డాక్టర్స్ అనేవాళ్ళు అసలు ఉండరు. దయచేసి మీరందరూ మాతో కలిపి పోరాడండి. థ్యాంక్ యూ. జూనియర్ డాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు. మీరు చూస్తారు, ఒక 500 మంది జూనియర్ డాక్టర్స్ ఇప్పుడు మనతో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా డాక్టర్స్ మీద కానీ హెల్త్ ప్రొఫెషనల్స్ మీద కానీ ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేసి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది ఎంతవారైనా కానీ అది దేశంలో ఉన్న ప్రతి హాస్పిటల్కి సంబంధించి మేము చెప్తా ఉన్నాము. మా ఈ పోరాటంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు మాతో అండదండలుగా ఉండాలి. వాళ్ళు గట్టి రూల్స్ తీసుకొని రావాలి. ఇవాళ మీ అందరూ దేశవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఎమర్జెన్సీ కేర్ అనేది ఎక్కడ ఆపలేదు. పేషెంట్లకి ఏ విధమైనటువంటి ఎమర్జెన్సీ కేర్ దేశంలో ఎక్కడ ఆగలేదు. ఈవెన్ గుంటూరులో కూడా ఎమర్జెన్సీ కేసెస్ అందరం చేస్తున్నాము. సో ఓపీడీలు మరియు ఎలక్టివ్ కేసెస్ ఆపాము. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీ మూలంగానే ఈ ఉద్యమం చాలా పెద్దదైంది. దయించి గుంటూరు, అమరావతి మన క్యాపిటల్ సిటీలో జరుగుతున్న ఈ పెద్ద ఉద్యమాన్ని మీరు మరి ముందుగా ఫోకస్ చేసి మాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా పోరాటానికి వారి యొక్క సంఘీభావం తెలియజేశారు. ఎటువంటి కార్యక్రమాలు కావాలన్నా డాక్టర్స్ కోసం హెల్ప్ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు వారి సతీమణి భువనేశ్వరి గారు మాకు చెప్పున్నారు. సో వీ వాంట్ టు టేక్ ఇట్ ఏ బిగ్ వే. న్యాయం జరిగే వరకు పోరాడతాం. మీ అందరూ కూడా మా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వరకు జరిగే ఈ ర్యాలీని మీరు అందరూ ముందుండి కొంచెం కవర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్సీ ఎస్టీలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఈద్వా వ్యవస్థాపకులు గొళ్లమూడి రాజసుందరబాబు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీలపై దాడులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రాజసుందరబాబు ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయంతో పాటు కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలు సమర్పించి నిందితులను శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. రక్షణ కల్పించాలి, సందర్శించాలి, న్యాయం చేయాలి. వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వర్ధిల్లాలి దళితుల ఐక్యత, ఖండించండి దళితులపై సాంఘిక బహిష్కరణ, ఎస్పీలు గరుడాచలపాలెం వెంటనే రావాలి, ఖండన కల్పించాలి, కేరపాడు దళితులకు వెంటనే రక్షణ కల్పించాలి, కలెక్టర్ ఎస్పీలు కేరపాడు గ్రామం వెంటనే సందర్శించాలి, న్యాయం చేయాలి, పెద్దమక్కిన దళితులకు న్యాయం చేయాలి. మరి గత 25 ఏళ్ల మట్టి ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాల విషయంలోనే సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నాం. మరి ఈ ఎన్నికల తదనంతరం రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేల గ్రామాల్లో కొన్ని వేల సంఘటనలు దళితుల పట్ల జరిగినాయి అత్యాచారాలు. చాలా చోట్ల ఈ అత్యాచార సంఘటనల మీద మరి పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు, కలెక్టర్లు స్పందించట్లేదు. ఈ క్రమంలో ఈ గుంటూరు జిల్లాలో గరుడాచలపాలెం అనే గ్రామంలో కానీ, అలాగనే వట్టిజరుకూరు మండలం గార్పాడు అనే గ్రామంలో కానీ మరి చాలా ఘోరాతిఘోరమైన సంఘటనలు జరిగినాయి. గరుడాచలపాలెంలో ఒకే నెలలో 4 సంఘటనలు జరిగినాయి. అలాగనే గార్పాడు అనే గ్రామంలో 2 నెలల పరిధిలో 8 సంఘటనలు జరిగినాయి. ఇప్పటికి కూడా గార్పాడు అనే గ్రామంలో 50 కుటుంబాలు ఇళ్లకు దూరంగా ఉన్నారు, భయం గుప్పెట్లో. ఈ క్రమంలో ఈ రోజున మేము కలెక్టర్ గారిని కలిసాం, వినతిపత్రం ఇచ్చాం. ఈ 2 గ్రామాల విషయంలో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని మేము కోరాం. అలాగనే మరి హైకోర్టు గరుడాచలపాలెం విషయంలో కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల కాపీని కూడా ఎస్పీ గారికి అందించాం. మరి వెంటనే న్యాయం చేయమని చెప్పి మేము కోరాం. ఆయన కూడా స్పందించి, ఎస్పీ గారు స్పందించి మరి గార్పాడు అనే గ్రామాన్ని సందర్శించి కలెక్టర్ గారితో ఒక అవగాహన సదస్సు పెట్టి 2 గ్రూపుల్ని ఒకే కులానికి సంబంధించిన, మాది కులానికి సంబంధించిన వాళ్ళనే 2 గ్రూపుల్ని సమావేశపరిచి ఆ 2 గ్రూపులకు వెనకాల ఉన్నది అగ్రకులస్తులు, అగ్రకుల పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసే ఆటలకి ఎస్సీలే మాది కులస్తులే గార్పాడులో బలైపోతున్నారు, పనులు పోగొట్టుకుంటున్నారు, సుఖం కోల్పోతున్నారు, భార్య బిడ్డలకి చదువు కోల్పోతున్నారు. ఈ క్రమంలో న్యాయం చేయమని చెప్పి ఎస్పీ గారు అడిగాము. ఎస్పీ గారు కూడా సాయం చేస్తానన్నారు. ఆయన కూడా ఇరు వర్గాల్ని సమావేశపరిచి మరి అవగాహన కల్పించి శాంతిని తీసుకురావడానికి, నార్మల్సీ అని తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆయన స్పష్టపరిచారు. మరి ఈ రోజున మళ్ళీ మేము కలెక్టర్ గారిని కలవాలా. అంతేకాకుండా
బాధిత వర్గాన్ని కూడా బైండ్ ఓవర్ కేసులో చేర్చడం అనేది ఎస్సీ చట్టానికి విరుద్ధం. బాధితులకు రక్షణ కల్పించాలా? బాధితులకు న్యాయం చేయకుండా బాధితులను కూడా బైండ్ ఓవర్ కేసులో పెట్టి పనులు కోల్పోయిన వాళ్ళు, సుఖాన్ని కోల్పోయిన వాళ్ళు, ఇళ్లలో లేకుండా ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ కేసులు పెట్టి నెలకు ఒక మండలం చొప్పున తిప్పటం సరైనది కాదని ఆర్డీఓ గారి ఆ కార్యాలయాన్ని కూడా ముట్టడించి చెప్పబోతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అరండల్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఈ సందర్భంగా హనుమంతరావు తన జన్మదిన వేడుకల కేక్ ని కట్ చేశారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, పార్టీ నాయకులు కోవెలమూడి నాని, మద్దిరాల మేని తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు గారి 55వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా ఆయన్ని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ అపోజిషన్లో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశి కృషి చేస్తూ తనదైన శైలిలో ప్రతినిత్యం కార్యకర్తలకు అలాగే పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతినిత్యం కూడా పార్టీ కార్యక్రమాలకు సమయాన్ని కేటాయిస్తూ ప్రజలకు ఉన్నటువంటి కసుకుర్తి హనుమంతరావు గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉన్నత పదవులు అభివృద్ధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆయన దేవుడు ఆయురాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే హనుమంతరావు గారు చేసినటువంటి కృషికి తెలుగుదేశం పార్టీ మరి అతనికి ఉన్నత పదవులు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మరి ఒక శ్రేయోభిలాషిగా ఆయన చేసినటువంటి అహర్నిశలు తెలుగుదేశం పార్టీకి గుంటూరులో ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుండి నడిపించినటువంటి హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలానే అధిష్టానం కూడా గుర్తించి ఏదో మంచి పదవి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు 52వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మర్రిపాటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ జోన్ ఇన్ఛార్జ్ 5 ఇన్ఛార్జి కోవెలమూడి నాని గారి సౌదర్యంలో నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ గారు, అట్లానే తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, గల్లా మాధవి గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్యన నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నాను. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లానే తెలుగుదేశం పార్టీ దేవాలయం ముందు నా జన్మదినం జరుపుకోవటం నా జన్మ సార్థకంగా భావిస్తున్నా. ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉండే విధంగా, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అండగా ఉండే విధంగా నేను భావిస్తాను. పదవి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడటానికే మేము కార్యకర్తగా సాగిస్తాం, కానీ ఈ పదవులు శాశ్వతం కాదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పేదవారికి అండగా ఉండాలి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. కోల్కతాలో అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి న్యాయం చేయాలని నినాదిస్తూ ఈ ర్యాలీ జరిగింది. యూనివర్సిటీ TNSF అధ్యక్షులు బత్తుల హేమంత్, అభిషేక్, అఖిల్, స్వామి, భాను, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.